రామ్నాథ్ గారు, సిఐ నాగరాజు తనను పోలీసు కస్టడీకి ఇవ్వద్దని, ఎందుకంటే తనకు ప్రాణహాని ఉందని, తన పైన థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారని. థర్డ్ డిగ్రీ అంటే చాలా భయంగా ఉంది ఆయనకి. పాపం ఎప్పుడు ఆయనకి థర్డ్ డిగ్రీ అంటే తెలియదేమో. ఆయన చాలా భయపడుతున్నారు, థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారేమోనని, తన ప్రాణాలు తీసేస్తారేమోనని చాలా భయపడుతున్నారు. ఆయనేమో మ్యాజిస్ట్రేట్కి ఇలాంటి విషయాలు చెప్తారు. పైగా పాపం ఇంటి భోజనం కావాలని కూడా అడిగారు. అక్కడ దినం భోజనం పెట్టడానికి బూడిద కూడా ఇవ్వలేదు, కానీ ఇంటి భోజనం కావాలట. సరే, ఏదో ఒకటి ఆయన అడిగారు, కోర్టు ఏదో చెప్తుంది, అది వేరే విషయం. ఇప్పుడు ఈయనేమో నాకు ప్రాణహాని ఉంది అంటారు. అటు చూస్తే ఈయన నెట్వర్క్ నుంచి తనకు ప్రాణహాని ఉందని సాయికృష్ణ తల్లి అంటున్నారు. అసలు ఏం జరుగుతోంది ఈ కేసులో? అంటే ఎన్నో పెద్ద తలకాయలు ఉండబట్టే, దీని వెనుక బిగ్ బాసులు ఉండబట్టే ఇంతమంది ప్రాణహాని ఉందని అంటున్నారని అనుకోవాలా? ఈశ్వర్ గారు, మీకు, సుధాకర్ బాబు గారికి, జనార్దన్ రెడ్డి గారికి, చింతా ప్రదీప్ గారికి నమస్కారం. ఇప్పుడు సింపుల్ గా ఈరోజు విజయలక్ష్మి గారు చెప్పిన అంశాలను బట్టి ఈ కేసు ఎటువైపు వెళ్తుంది అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఆమె ఏం చెప్తున్నారు? బ్రతికుండగానే మేకులు కొట్టి చిత్రహింసలు పెట్టారు, మీరు మనుషులేనా అని అడుగుతున్నారు. అంటే సాధారణ ఒక రౌడీ షీటర్ అరెస్ట్ చేసి ఇంకో కేసులో అయితే ఇంతగా బతికుండగానే మేకులు కొట్టి ఇవన్నీ ఆమెకి ఇతర పోలీసులు ఎవరైనా చెప్పి ఉండవచ్చు, ఇలా జరిగిందని ఆఫ్లైన్ లో. అంత చిత్రహింసలు పెట్టారంటే ఏదో పర్సనల్ ఎజెండా లేకుండా చేసే పనే ఉండదు. ఏదైనా మొత్తం అతి పెద్ద నేరానికి అతన్ని పురిగొల్పారా? మేము చెప్పిన ఈ పెద్ద క్రైమ్ చేయి, ఒప్పుకోవాల్సిందే అని చిత్రహింసలు పెట్టారా? ఒప్పుకోకపోయేసరికి ఇక ఇతన్ని బయటకు వదిలేస్తే మనం చేయాలనుకుంటున్న క్రైమ్ గురించి సమాచారం బయటకు వెళ్తుందని చంపేశారా? ఒకటి. రెండు, విజయలక్ష్మి గారు ఏం చెప్తున్నారు? నెట్వర్క్ బయట పనిచేస్తోంది, వాళ్ళ నుంచి మాకు ప్రాణహాని ఉందని ఆమె చెప్తున్నారు. జైల్లో ఉన్న సిఐ నాగరాజు ఏం చెప్తున్నారు? నాకు కూడా ప్రాణహాని ఉంది అని చెప్తున్నారు. ఈ రెండు స్టేట్మెంట్లను బట్టి చూస్తే లోపలున్న నాగరాజు కంటే అతి పెద్ద నెట్వర్క్ అనేది ఇంకా బయట సంచరిస్తోంది అన్నది చాలా క్లియర్ గా అర్థమవుతోంది కదా. నాగరాజు ఈ విషయం ఎందుకు చెప్తున్నారు? ఆ నెట్వర్క్ తో, ఆ పెద్దలతో కలిసి పనిచేశారు కాబట్టి వాళ్ళు ఎంత క్రైమ్ వరకు వెళ్తారు, ఎంత వరకు హై లెవెల్ వరకు వెళ్తారు అన్నది అతనికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి నన్ను కూడా చంపేస్తారు, నన్ను చంపేస్తే ఈ కేసే ఉండదు కదా, వాళ్ళ పేరు బయటకు రావు కదా, అందుకు నన్ను చంపేస్తారు అని నాగరాజు చెప్తున్నారు. అంటే అతి పెద్ద నెట్వర్క్ ఉంది. సిట్టుకు నిజాయితీ ఉంటే లీడ్ ఇది. అసలు అతి పెద్ద నెట్వర్క్ మోటివ్ ఏంటనేది కదా ఇప్పటివరకు అందరూ ఎదురు చూస్తున్నది, ఎందుకు చంపారని. సిఐ నాగరాజు చెప్తున్నారు నాకు ప్రాణహాని ఉంది అని. ఆ ప్రాణహాని ఉన్న పెద్దలు ఎవరో ఇప్పుడు సిట్టు నాగరాజు ద్వారా తెలుసుకుంటే ఈ మోటివ్ ఏంటనేది చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. ఆ నెట్వర్క్ ఎంత పవర్ఫుల్ గా ఉందంటే చివరకు కనీసం నా కుమారుడి బూడిది వాడిని చాలు అని వేడుకుంటున్న ఒక తల్లి అంత ఆవేదనలో ఉన్నా సరే ఆమెను కూడా చంపించే వరకు తెగబడే స్థాయిలో ఆ నెట్వర్క్ ఉంది. అంటే సాధారణమైన వ్యక్తులు అయితే వెనక లేరు అన్నది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. రామ్నాథ్ గారు, నేను క్రాంతి కుమార్ తండ్రి పేరుపోగు వెంకటేశ్వరరావు వారితో ఇదే బిగ్ క్వశ్చన్ లో మాట్లాడాను, వారిని కొన్ని క్వశ్చన్లు అడిగాను. ఆ సందర్భంలో ఆయన ఒక మాట చెప్పారు. సిఐ నాగరాజు రౌడీ షీటర్లు, హంతకులు ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి, గంజాయి బ్యాచ్ ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని వాళ్ళతో నేరాలు చేయిస్తుంటారు అని చెప్పారు. ఆయన చెప్పింది మన దగ్గర రికార్డెడ్గా ఉంది. ఇవన్నీ క్లియర్ గా కనపడతాం కదా. ఇప్పుడు ఒక ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న వ్యక్తికి సంబంధించిన కుమారుడు మరణ వాంగ్మూలం ఒక వీడియో రికార్డ్ చేసి ఒక పలాని సీఏ కాదంగా నేను చనిపోయానని చెప్పినా కూడా ఇప్పటి వరకు ప్రభుత్వంలో చలనం లేదు. అంటే పైగా ఇంకో సింపుల్ గా అర్థమైంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు? పోలీసులకి పౌరుషం వస్తుంది, నేరస్తులు పోలీసుల్ని ఛాలెంజ్ చేస్తే వాళ్ళకు రోషం వస్తుంది, కాబట్టి ఆ విధంగా ఏదో జరిగిపోయిందని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు? రౌడీ షీటర్ ని చంపేస్తే ఇంత స్థాయి రచ్చ అవసరమా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు ఎవరి వైపు ఉన్నారు? నేరం చేశారు అనే అభియోగాలు ఎదుర్కొంటున్న వాళ్ళ వైపే నిలబడుతున్నారు. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని సిట్ అన్నది ఇక చంద్రబాబు నాయుడు గారి మాటల్ని కాదని, డిప్యూటీ సీఎం గారి మాటలు కాదని నిజాలు ఎలా బయటకు తీస్తుంది? టెర్రస్ మీద ఎముకలు దొరికాయి, బూడిద దొరికింది, ఒక రక్తపు మరకలు ఉన్న లాఠీ దొరికింది, ఒక చైన్ దొరికింది అంటున్నారు. ఆ చైన్ నిజంగా నాగరాజు సాయికృష్ణది అయితే వాళ్ళ తల్లిగారికి చూపిస్తే చెప్తారు కదా దేవుడిది అన్నది. ఆ పని చేయడం లేదు. పైగా ఒక వ్యక్తి చనిపోతే పోలీస్ డిపార్ట్మెంట్ ఆ శవాన్ని మూట కట్టుకొని తీసుకెళ్లి ఎక్కడో బూడిద చేయడమో, శ్మశానంలో బూడిద చేయడమో, లేకుంటే ఓ నదిలో పడేయడం అనేది సింపుల్ ప్రాసెస్. అలా కాకుండా అదే పోలీస్ స్టేషన్ పైకి తీసుకెళ్లి టెర్రస్ మీద కట్టెలు పెట్టి ఆడే శవాన్ని దగ్ధం చేస్తుంటే సగం విజయవాడకంతా ఆ రోజే ఆ వాసన మళ్ళీ తీసుకుంటారా? బ్లడ్ స్టెయిన్స్ ఉన్నటువంటి లాఠీ కూడా అక్కడే ఉంది 40 రోజులకి. లాఠీ కూడా తెలియదు. సీసీ కెమెరా ఫుటేజ్ మాయం చేసిన వాళ్ళు ఎక్కడ గోవాకు ఒక మొబైల్ పంపించి అక్కడ ఆన్ చేసి సాయికృష్ణ అక్కడే ఉన్నాడని నమ్మించేందుకు ప్రయత్నించిన ఇలాంటి వాళ్ళు
పైన ఒకవేళ కాల్చి ఉంటే ఆ బూడిద లాటి చైను ఎముకలు అన్ని అక్కడ పెడతారా? ఇప్పుడు సిట్టు దీనికి సమాధానం చెప్పాలి. ఆ ఎముకలు ఎవరివి, ఆ బూడిద ఎవరివి? నా సాయి కృష్ణవి కాకపోతే మాత్రం ఇంకో వ్యక్తిని ఎవరో ఆ స్టేషన్ లోని చెప్పి పైన తగలబెట్టారని ఇండైరెక్ట్ గా సిట్టు వాళ్ళే చెప్తున్నారు కదా. ఫస్ట్ తేల్చాల్సింది ఇది. ఆ బూడిద ఎవరిది, ఆ ఎముకలు ఎవరివి అంటే ఇక్కడ ఏంది అంటే సింపుల్ గా మొత్తం ఒక పోలీస్ స్టేషన్ ఫుటేజ్ లేకపోయినంత మాత్రాన ఆ వీధుల్లో ఫుటేజ్ లేదా, శ్మశానం వరకు ఫుటేజ్లు ఉంటాయి కదా, సీసీ కెమెరాలు ఉంటాయి కదా అని ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. సో ఆ నెట్వర్క్ అంతా చేయించుకుంటూ వెళ్తే సీసీ ఫుటేజ్ దొరికితే అసలు విషయం బయటకు వస్తుందని సింపుల్ గా లేదు చంపేసి పైన తగలబెట్టేశారని ఈ కేసు క్లోజ్ చేయడానికి ఏమైనా ప్రయత్నిస్తున్నారా? మీరు చెప్పాక నాకు ఇంకో అనుమానం కూడా వస్తుంది. నాకు ఇంకో అనుమానం కలుగుతోంది. ఎముకలు ఒకరివి, బూడిద ఒకరిది, ఆ చైన్ ఒకరిది, ఆ లాఠీకి ఉన్నటువంటి స్టెయిన్ మరొకరిది, బ్లడ్ స్టెయిన్స్ ఎంతో మందిది కావచ్చు. ఈ ఎముకలు చనిపోయినవాడు ఒకటి కావచ్చు, లేకపోతే బూడిది ఇంకొకరిది కావచ్చు, ఆ లాఠీ పైన ఉన్నటువంటి బ్లడ్ స్టెయిన్స్ ఇంకొకరిది కావచ్చు. ఇట్లా కూడా జరుగుండొచ్చు కదా. ఇప్పుడు పోలీసులే కదా దీనికి ఆన్సర్ చెప్పాలి. అది ఇంకా పెద్ద క్రైమ్ అవుతుంది. ఇప్పుడు శ్మశానంలోనే ఎక్కడో ఒకరి ఎముకలది, ఒకరి బూడిద, ఒక లాఠీ, ఒక చైన్ అని తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్ పైన టెర్రస్ మీద గుర్తించారు అంటే ఒక 5-6 మంది చంపేసి ఉండాలి. అంతే కదా. వాళ్ళు ఎక్కడో చనిపోయినా అవన్నీ ఇక్కడ తీసినా కూడా ఇప్పుడు సిట్టు వాళ్ళే దర్యాప్తు చేయాలి. మరి అంతమంది ఒక్కో ఎముకలు ఒకరిది, బూడిద ఒకరిది, లాఠీ మీద ఉన్న రక్తం ఒకరిది అయితే అంతమందిని అంత చిత్రహింసలు పెట్టి ఆ స్టేషన్ లో ఏం చేశారన్నది సమాధానం చెప్పాల్సింది వీళ్ళే. అంటే ఏదో చేయకపోయి ఇంకా దాన్ని కాంప్లికేటెడ్ చేసుకున్నారా అన్న ఒక అభిప్రాయం కూడా కలుగుతుంది. పైగా మెజిస్ట్రియల్ విచారణ చేశారు, ఎవరో ఆర్టీఓ విచారిస్తారు. ఆర్టీఓ ఏం చేస్తారు, ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు, రిపోర్ట్ ఇస్తారు. ఆయన చర్యలు తీసుకునే శిక్షలు విధించే అధికారం ఉండదు. కనీసం జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తే ఒక సిట్టింగ్ జడ్జి వచ్చి విచారణ జరుపుతారు. దాన్ని సిట్టింగ్ జడ్జి ఇచ్చే నివేదికను ట్రయల్ లో కోర్టు చాలా కీలకమైన ఆధారంగా కూడా పరిగణిస్తుంది. అయితే ఈ కేసులో సిట్టు వల్లే మాకు ఇంకా ఇప్పటికీ ఏది అర్థం కాలేదని చెప్తున్నప్పుడు ఒక జడ్జి వచ్చి కూడా దీంట్లో చేసేది ఏమీ లేదు. ఒక సిబిఐకి అప్పగిస్తేనే ఈ కేసును ట్రేస్ చేయడానికి అవసరమైన మెటీరియల్ వాళ్ళకి ఆ వ్యవస్థ అంతా ఒక సిబిఐ దగ్గర మాత్రమే ఉంది. ఇప్పుడు అందరూ హైకోర్టు వైపు చూస్తున్నారు. సిట్టు మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, పోలీసుల మీద నమ్మకం లేదు. 15వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది అనుకుంటున్నారు, సిబిఐ ఆదేశించాలా లేదా అన్నదానిపైన. సో హైకోర్టు మీదే ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ హైకోర్టు కూడా సిబిఐకి అప్పగించకపోతే ఈ కేసు ఇంకా ముందుకు వెళ్తుంది అనుకోవడం అయితే ఈశ్వర్ గారు కేసు కూడా బూడిదైపోతుందేమో. పవన్ కళ్యాణ్ గారి మీద తల్లి ఏం మాట్లాడారు అనేది ఒకసారి ప్లే చేయండి సార్, దానిపైన మాట్లాడదాం. ఆ మాట తీసుకోమని చెప్పి నేను బాధపడను. నీకు నా కొడుకు ఫ్యాన్సే, నీకులా నీ వెనకాల ఎవరు ఏనాడు తిరగలా. నా కొడుకు తిరిగిన వాళ్ళు వెనకాల కూడా తిరగలే. ఎక్కడో బతికేవాడిని తీసుకొచ్చి ఇలా పనిచేశాడని బాధతో మాట్లాడుతున్నానే కానీ ఇంకో వేరే విషయం కాదయ్యా. నాకు అసలు ఏ వద్దు, మీరు అందరూ దయచేసి నాకు ఇంత బూడి తిప్పించండి, నేను కార్యక్రమం చేసుకుంటాను. అయ్యా రాజేశ్వరి ఈ కేసు గురించి మీతో అందరితో వీడియో మాట్లాడింది, మరి మళ్ళీ మీరు అడగటం న్యాయం అయ్యా? న్యాయమైనా చచ్చిపోయినోడు మిందలు కాదు. ఆ అమ్మాయి బతికుంది. అమ్మాయి ఆడియో ఇచ్చిన తర్వాత కూడా మర్నాడు మీటింగ్ లో పవన్ కళ్యాణ్ కామెంట్ చేస్తాడయ్యా, ఎందుకు చేయడు? వాళ్ళ గురించి మేము చేయలేదు కదా, మేము ఓట్లేసి గెలిపించుకున్నాం కదా కాపులవి, అందుకని మాకు ఇలా చేశాడు. పోనీలే, న్యాయం నిజ నిర్ధారంగా తెలుస్తుంది, నిదానంగా తెలుస్తుంది ఎవరేంటని. ఆ తర్వాత పశ్చాత్తాపడిన బాధ ఉండదు, ఇది ఉండదు. ప్రెస్ మీట్లో ఇస్తారమ్మా, వాళ్ళకి చెల్లుతుంది, చేస్తారు. ఇంతవరకు తీసుకొచ్చి నాకు నా పిల్లోడు బూడిదేవులా